హాయ్ అండి. ఈరోజైతే నేను యమ్మీ యమ్మీ టేస్టీ సేమియా ఉప్మా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉప్మా అంటే మాక్సిమం నచ్చనోళ్ళు ఉంటారు. బట్ ట్రస్ట్ మీ నా రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి మీరే కామెంట్ చేయండి. దీనికోసం మనకి ఫస్ట్ కావాల్సింది 2 కప్స్ సేమియా తీసుకుందాము. సేమియా తీసుకున్న తర్వాత దీంట్లో నేను 2 స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసి వీటిని బాగా దోరగా వేగించాను. నెక్స్ట్ ఏమేమి కావాలని ఇంగ్రీడియెంట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ అయితే మనం బౌల్ పెట్టేసుకొని 2 గంటెల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే దీంట్లో నేను పల్లీలు యాడ్ చేశాను. పల్లీల తర్వాత మనం పోపు గింజలు, మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ ఇవన్నీ ఏసి బాగా వేగనిచ్చి తర్వాత కొంచెం సేపటి తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో నేను మనం కట్ చేసిన టమోటాస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగేంత వరకు బాగా కలిపి ఒక స్పూన్ అయితే నేను దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ తర్వాత నేనైతే దీంట్లో 2 కప్స్ సేమియాకి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఉప్మాకైతే ఎక్కువ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి. ఇవన్నీ బాగా మరగనిచ్చిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మరిగిన తర్వాత మనం వేంపుకునే ఈ సేమియా అయితే దీంట్లో యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా నేనైతే కలిపేశాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా సెట్ చేసి నేను మూత పెట్టేసి ఒక 5, 10 మినిట్స్ అనేది అలా వదిలేసాను. మీకేదైనా సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎండింగ్‌లో కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే అండి. నోరూరిపోయే సేమియా ఉప్మా అయితే రెడీ. నేనైతే ఆల్రెడీ ప్లేట్‌లో పెట్టుకొని మరీ తినేస్తున్నాను. మీకైతే నా రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.